సైనిక్ నవోదయ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. యాప్ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ అనేది వినొచ్చు. ఓకే, బిఫోర్ క్లాస్లో మనం లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఎలా కంపేర్ చేసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ లో ఎలా రాయాలో చూసాము. ఈరోజు డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మీకు ఏంటంటే ఫ్రాక్షన్స్ ఇస్తారు. నార్మల్ ఫ్రాక్షన్ ఇచ్చి డెసిమల్ లో రాయమంటారు, డెసిమల్ ఇచ్చి ఫ్రాక్షన్ గా కూడా రాయమంటారు. ఎలాగ రాయాలి? Convert 2/3 into decimal. Fraction means ఏమని చెప్పాము? డివిజన్ అని చెప్పాము. 2/3 means 3 divided by 2. Here we do divide 3 with 2. 3ని మనం 2తో డివిజన్ చేయాలి. 3కి నియరెస్ట్ ఏమొస్తుంది మా 2 టేబుల్లో? 2 1s are 2. We get remainder 1. Next 1 is less than 2. Next we place point here, we get 0 here. 10. 2 5s are 10. Remainder 0 వచ్చింది. ఏంటి డెసిమల్ ఫామ్? 3/2కి 1.5. ఓకేనా? డెసిమల్ మీన్స్ పాయింట్తో రిప్రజెంట్ చేయడం. ఓకేనమ్మా? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఫామ్ లో ఉంది కదా, ఇలా లేకుండా డివిజన్ చేసి పాయింట్ వచ్చేలాగా రాయడం. డెసిమల్ మీన్స్ పాయింట్ తో రిప్రజెంట్ చేయడం. అండ్ ఆల్సో డెసిమల్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డినామినేటర్ లో ఏముండాలి? టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh ఇలా ఉన్నట్లయితే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ ని డెసిమల్ గా కన్వర్ట్ చేయమన్నప్పుడు ఈ న్యూమరేటర్ అనేది డివిడెంట్ అవుతుంది, డినామినేటర్ ని డివైజర్ గా తీసుకొని నార్మల్ డివిజన్ చేస్తారు. ఓకే, ఈ కోషియంట్ ని మాత్రం రాస్తాం. ఓకే, డెసిమల్ గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇలా కాకుండా డెసిమల్ ఇచ్చారు, అప్పుడు ఎలాగ చేయాలా? కన్వర్ట్ 2.3 into fraction. 2.3ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయండి. ఓకే, డెసిమల్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ ఉంది. పాయింట్ తీసి రాసేసేయాలి. ముందుగా ఇచ్చిన నెంబర్ పాయింట్ తీసేస్తే ఏమొస్తుంది? 23. 23/1 డిజిట్ ఉంది కాబట్టి 1 తర్వాత 10 అనేది రాయాలి. ఏమైంది? 23/10. Now we converted decimal into decimal fraction. ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకో ఓకే, డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కన్వర్ట్ చేయాలి ఫ్రాక్షన్ గా. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1.5 కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. హియర్ ఆల్సో సేమ్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. ముందుగా మీరు పాయింట్ తీసి రాయాలి. ఏమైతుంది? 15/1. 1 డిజిట్ ఉంది కాబట్టి ఎన్ని జీరోస్ వస్తాయి? ఓన్లీ 1 జీరో వస్తుంది. 15/10. ఈ ఫ్రాక్షన్ అనేది సింప్లెస్ట్ ఫామ్ లో రాయగలగాలి. ఒక్కొక్కసారి మీకు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది ఉంటుంది, లేదు అన్నట్లయితే ఇది క్యాన్సిల్ చేసి సింప్లెస్ట్ ఫామ్ లో ఇస్తారు. ఏంటి సింప్లెస్ట్ ఫామ్, లోయెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే? వీటన్నిటికీ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 మాత్రమే రావాలని చెప్పాము. దట్ మీన్స్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే రావాలని చెప్పాము. ఇవి రెండు కూడా 5 టేబుల్లో వస్తాయి. అవునా? ఇవి రెండు క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 5 2s 5 3s. We get 3/2. 3/2 ఇది లోయెస్ట్ ఫామ్ లో ఉంది. ఎలాగ చెక్ చేసుకోవాలి? హెచ్సిఎఫ్ తీసుకోండి రెండింటి.
హెచ్సిఎఫ్ తీసుకుంటే 1 వస్తుంది. లేదు అన్నట్లయితే ఫ్యాక్టర్స్ రాసుకొని కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఓన్లీ 1 మాత్రమే ఉంది కాబట్టి లోయెస్ట్ ఫామ్ లో ఉంది. నెక్స్ట్ ఓన్లీ 1 డిజిట్ ఉన్నది చూసాము. 2 డిజిట్స్ ఉన్నట్లయితే ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. హియర్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్స్ ఉన్నాయి. ముందుగా పాయింట్ తీసి రాయాలి. నెంబరు 314 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన 2 zeros ప్లేస్ చేయాలి. హియర్ ఆల్సో సేమ్, ది బోత్ ఆర్ క్యాన్సల్ విత్ 2. ఇవి రెండు 2 తో క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిలైజేషన్ చేసి సింప్లెస్ట్ ఫామ్ లో రాద్దాం. 2 1s are 2, రిమైండర్ 1 వస్తుంది 11, 2 5s are 10. Here also we get remainder 1, 14, 7. 5s are 10, 0. Next. This is the simplest form. లేదు మీకు ఆన్సర్ ఇక్కడ వరకే స్టాప్ చేశారు అన్నట్లయితే మీరు డైరెక్ట్ గా ఇదే ఆన్సర్ అనేది పెట్టచ్చు. నెక్స్ట్ 0.15 0 పాయింట్ వస్తే ఎలా చేయాలి. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ పాయింట్ ముందర మనకు నెంబర్ అనేది వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఎలా రాయాలి. హియర్ ఆల్సో ముందుగా పాయింట్ తీసి నెంబర్ రాసేయాలి. ఈ 0 అనేది రాయాల్సిన అవసరం లేదు. పాయింట్ ముందు 0 ఉన్నట్లయితే మీరు 0 అనేది రాయాల్సిన అవసరం లేదు, మిగిలిన నెంబర్ అలాగే రాసేయండి. తర్వాత బై 1 దగ్గర 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలి, ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 zeros ని ప్లేస్ చేయాలి. ఓకేనా. దిస్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ 0.15 టు డెసిమల్ ఫ్రాక్షన్. ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మీకు క్యాన్సిలైజేషన్స్ పోతుంది, ఏదైనా టేబుల్ తో పోతుంది అంటే చేయొచ్చు. ఇవి రెండు దేంతో అయితే 5 తో. 5 3s 5 2s 10, 0 ఉంది, 0 అలాగే రాసుకుంటాం. 3/20. నెక్స్ట్ 0.016 ఇది ఎలా రాయాలి, సేమ్ ఇలాగే ముందుగా పాయింట్స్ తీసి రాయాలి. 16 0 0 16. ఇక్కడ నెంబర్ కి ముందు జీరోస్ ఉన్నట్లయితే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓన్లీ ఏం ఇచ్చారో నెంబర్స్ మాత్రమే రాస్తే చాలు. తర్వాత బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. 1 పక్కన 3 zeros అనేది ప్లేస్ చేయాలి. 1000. నెక్స్ట్ ఇలాగిచ్చారు 0.1045. పాయింట్స్ తీసి రాయాలి. ఇక్కడ 0 ఉంది కదా, పాయింట్ తీసుకున్న తర్వాత నేను ఏం చెప్పాను, నెంబర్ ముందు 0 వస్తే తీసేయమన్నాము. 0 అనేది మీరు రిమూవ్ చేయొచ్చు, బట్ ఇక్కడ కూడా 0 ఉంది కదా, ఆ 0 కూడా తీసేయాలంటే తీయకూడదు. ఎందుకంటే ఇన్ బిట్వీన్ నెంబర్స్ ఉంది, వేరే డిజిట్స్ మధ్యలో ఉంది నెంబర్ కాబట్టి 0కి వాల్యూ అన్నది ఉంటది, ముందు ఉంటేనే వాల్యూలెస్. ఓకేనా. నెంబర్ కి తర్వాత ఉంది కాబట్టి తీసుకోవాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, 1 2 3 4 zeros అనేది ప్లేస్ చేయాలి 1 పక్క. ఈ విధంగా డెసిమల్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ క్యాన్సిలైజేషన్స్ అవుతాయంటే క్యాన్సిలైజేషన్స్ చేసి మీరు సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి. లేదు క్వశ్చన్ లో మీకు డైరెక్ట్ ఆన్సరే ఉందంటే మీరు ఇదే ఆప్షన్స్ లో పెట్టచ్చు.